హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ కొంగుముడి 10వ భాగాన్ని వినేద్దాం. ఆనంది ఒక రూంలో ప్రేమ్ ఒక రూంలో ఉండడం గమనించిన సీతమ్మ ప్రేమ్ ప్రేమ్ అంటూ గట్టిగా పిలిచింది. సీతమ్మ అరుపులకి ప్రేమ్, ఆనంది, చారి, మాయ, కిచెన్లో నుంచి సుశీల అందరూ వచ్చి చూస్తున్నారు. ఏంటి సీతు పిలిచావు అన్నాడు ప్రేమ్. చారి మనసులో పిలవలేదు, అరిచింది అనుకుంటున్నాడు. ప్రేమ్ చారి వైపు చూస్తాడు. చారికి అర్థమైనట్లు సైలెంట్ అయిపోతాడు. చెప్పు నాని, ఎందుకు పిలిచావు అన్నాడు ప్రేమ్. నువ్వు ఆనంది వేరే వేరే గదుల్లో ఎందుకున్నారా? అది నాని, అది వద్దు, నువ్వేం చెప్పకు అని చేయి చూపిస్తుంది సీతమ్మ. దీనికి ఒకటే పరిష్కారం. చారి, చెప్పండి మేడం. రేపు పూజారిని పిలిపించు అని సీతమ్మ వెళ్ళిపోతుంది. ప్రేమ్ షాక్ అవుతాడు. ఆనంది సిగ్గుపడుతూ తన రూంలోకి వెళ్ళిపోతుంది. మాయా, సుశీల సంతోషిస్తారు. చారి, సార్, ఆనంది మేడం వేరే వేరే రూమ్లో ఉంటే మధ్యలో పూజారి వచ్చి ఏం చేస్తాడబ్బా? సార్, మీకేమైనా తెలుసా? మేడం గారు పూజారిని ఎందుకు పిలిపించమన్నారు? ప్రేమ్ కోపంతో చారి కాలు గట్టిగా తొక్కుతాడు. చారి అబ్బా అంటాడు. ఆ తర్వాత ప్రేమ్ తన రూంలోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు బాగా అయిందా నీకు? నోరు కంట్రోల్లో పెట్టుకోలేవా అంది మాయ. ఇప్పుడు నేనేం నోరు జారని? పూజారి ఎందుకు అని అడిగాను, అది తప్ప? సారు ఆనంది మేడం వాళ్ళ ఫస్ట్ నైట్కి ముహూర్తం పెట్టించడానికే పెద్ద మేడం పూజారి గారిని పిలిపించమన్నారు అంది మాయ. హో, అందుకా అని బ్లష్ అవుతుంటే సిగ్గుపడింది. చాలు పద అని వెళ్ళిపోతుంది మాయ. ఆనంది గదిలో ఆనంది ఒక పక్క ప్రేమ్కి శాశ్వతంగా దగ్గర అవబోతున్నానని హ్యాపీగా ఉన్నా, మరో పక్క తన ఫ్యామిలీ మిస్ అవుతున్నందుకు, తన పక్కన ఇలాంటి సందర్భంలో లేనందుకు మనసులో బాధగా అనిపిస్తుంది. వెంటనే భాగ్యానికి కాల్ చేసింది. హలో అమ్ములు, ఎలా ఉన్నావురా? బాగున్నానమ్మా. నువ్వు, నాన్న, ఇంట్లో వాళ్ళంతా ఎలా ఉన్నారు? అందరం బాగున్నాంరా. అల్లుడు గారు ఎలా ఉన్నారు? ఆనంది గుండెల్లో నుంచి తన్నుకొస్తున్న బాధని అణుచుకుంటూ బాగున్నారమ్మా. ఈరోజు ఊరు నుంచి అమ్మమ్మ గారు వచ్చారు. భాగ్య ఆతృతగా ఏంటి, అమ్మ వచ్చిందా? ఆనంది డౌట్గా అమ్మనా అంది. భాగ్య కవర్ చేస్తూ అదేరా, నీకు అమ్మమ్మ అయితే నాకు అమ్మేగా. ఇంతకీ అమ్మ ఎలా ఉంది అమ్ములు? బాగున్నారు, చాలా మంచివారు. నన్ను చూసి ఎంత సంతోషపడ్డారో తెలుసా అమ్మ? భాగ్య మనసులో ఎందుకు పడరే, నువ్వు కడుపులో ఉన్నప్పుడు ప్రేమ్కి భార్యనే పుడుతుందని ఫస్ట్ ఫిక్స్ అయింది ఆవిడే కదా. హో అవునా? అమ్మ, నీకు ఇంకో విషయం చెప్పాలి. ఏంటమ్మా? ఆనంది అది అని అంటుండగా మాయా లోపలికొచ్చి, ఆనంది మ్యామ్, మిమ్మల్ని బామ్మగారు పిలుస్తున్నారు. సరే మాయా, నేను వస్తాను, నువ్వు వెళ్ళు అనగాని మాయ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అమ్మ, అమ్మమ్మ పిలుస్తున్నారట, నేను నీతో తర్వాత మాట్లాడతాను, బాయ్ అంది. బాయ్ అమ్ములు అని కాల్ పెట్టేస్తుంది భాగ్య. ఆనంది సీతమ్మ దగ్గరికి వెళ్తుంది. ప్రేమ్ తన రూమ్లో ల్యాప్టాప్లో ఏదో వర్క్ చేసుకుంటూ ఉంటాడు. భాగ్య ప్రేమ్కి కాల్ చేస్తుంది. ప్రేమ్ లిఫ్ట్ చేసి నవ్వుతూ హలో అత్తయ్య, ఎలా ఉన్నారు అన్నాడు. నేను బాగున్నాను ప్రేమ్. ఆనంది నాకు ఇందాక ఫోన్ చేసింది ప్రేమ్. ప్రేమ్ ల్యాప్టాప్ పక్కన పెట్టి అవునా, ఏం చెప్పింది అత్తయ్య? ఆనంది చెప్పిందే చెప్పి ప్రేమ్ ఆనంది నాతో ఏమో చెప్పాలనుకుందో నాకు తెలియదు, కానీ తన మనసులో ఎందుకో బాధపడుతున్నట్లు నాకు అనిపించింది. ఏమైందో నిన్ను అడిగి తెలుసుకుందామని కాల్ చేశాను. ప్రేమ్ మనసులో ఆనంది మిమ్మల్ని చాలా మిస్ అవుతుంది అత్తయ్య, కానీ రేపు పూజారిని పిలిపించాలి అనగాని తన ముఖంలో సంతోషం, బాధ రెండూ కనిపించాయి. ప్రేమ్ అత్తయ్య, మీరేం కంగారు పడకండి, తను మిమ్మల్ని చాలా మిస్ అవుతుంది, అందుకే అలా మాట్లాడుంటుంది. నేను తర్వాత కాల్ చేస్తాను, బాయ్ అన్నాడు. సరేనన్నా, బాయ్. సీతమ్మ రూమ్లో ఆనంది రూమ్ డోర్ దగ్గర నిలబడి అమ్మమ్మ లోపలికి రావచ్చా అంటుంది. అదేంటి ఆనంది, పరాయి దానిలో అలా పర్మిషన్ అడుగుతున్నావు? లోపలికి రా బంగారం. ఆనంది నవ్వుతూ వెళ్ళి సీతమ్మ పక్కనే కూర్చుంటుంది. ఆనంది, నిన్నొక్క విషయం అడుగుతాను, అడగడానికే పిలిచాను అంది సీతమ్మ. అప్పుడే ఆనందితో మాట్లాడాలని ఆనంది తన రూమ్లో లేకపోవడంతో సీతమ్మ రూమ్లోకి వెళ్తాడు ప్రేమ్. లోపల ఆనంది సీతమ్మ మాట్లాడుకోవడం చూసి డోర్ దగ్గర ఆగిపోతాడు. దేని గురించి అమ్మమ్మ? నీ మనసులో ఏముందో తెలుసుకోకుండా రేపు శాంతి ముహూర్తం పెట్టించడానికి పూజారిని రమ్మన్నాను. నీ ఇష్టమేంటో తెలుసుకోలేదని నాపై కోపం వచ్చిందా? అయ్యో అమ్మమ్మ, అదేం లేదు. మీరు ఏం చేసినా మా మంచి కొరే చేస్తారుగా. కానీ ఆయన నాకు 2 months దూరంగా ఉండాలి అనుకున్నారు. ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి టైం కావాలని అమ్మ వాళ్ళతో అన్నారట. అందుకే ఒకసారి ఆయన అడిగి నిర్ణయం తీసుకుంటే బాగుండేమో అనిపించింది. ప్రేమ్ ఆనంది మాటలకి చిన్నగా స్మైల్ చేసి తిరిగి ఆనంది వైపే చూస్తాడు. సీతమ్మ నవ్వుతూ
ఆనంది ముఖాన్ని తన 2 చేతుల్లోకి తీసుకుని నుదుటిపై ముద్దు పెట్టి, పిచ్చి పిల్ల, మీరిద్దరూ చెరో ఒక గదిలో ఉంటే ఒకరి మనసు ఒకరు ఎప్పుడు అర్థం చేసుకుంటారే? ప్రేమ ఎలా పుడుతుంది? ఆఫీస్ వర్క్ అని ఆఫీస్కి వెళ్ళిపోతాడు. నిన్ను బయటకు కూడా తీసుకుని వెళ్ళలేదు కదూ? అవునమ్మమ్మ, ఆయన పొద్దున్నే ఆఫీస్కి వెళ్తే రాత్రి ఎప్పటికో ఇంటికి వస్తాడు. కనీసం నాతో టైం కూడా స్పెండ్ చేయడు. ప్రేమ్కి ఆనంది మాటలకి కొంచెం బాధగా అనిపిస్తుంది. అందుకే తల్లి నేను ఈ ప్లాన్ వేసింది అంది సీతమ్మ. ప్లానా అనుకున్నాడు ప్రేమ్. ప్లాన్ ఏంటమ్మమ్మ అంది ఆనంది. అవును, ఫస్ట్ నైట్ పేరుతో మీ ఇద్దరిని ఒకే రూమ్లో చేరుస్తున్నాను. ఆ తర్వాత ఫస్ట్ నైట్ తర్వాత ప్రేమించుకున్నాక ఫస్ట్ నైట్ చేసుకుంటారో మీ ఇష్టం. ఆనంది సిగ్గుపడుతూ పో అమ్మమ్మ అంది. నేనెక్కడికి పోతానే మీకు పుట్టబోయే పిల్లలతో ఆడుకోకుండా. ఆ మాటలకి ప్రేమ్ కూడా బ్లష్ అవుతాడు. సరే అమ్మమ్మ, ఇక పడుకోండి, ఇప్పటికే లేట్ అయింది. సరే తల్లి, నువ్వు కూడా వెళ్ళి పడుకో. ఆనంది గుడ్ నైట్ చెప్పి వెళ్ళిపోతుంది. ప్రేమ్ ఆనంది తనని రూమ్లోకి వెళ్ళిపోతాడు. మరుసటి రోజు 10 గంటలకి పూజారి వస్తాడని ప్రేమ్ని ఆఫీస్కి వెళ్ళొద్దని సీతమ్మ ఆర్డర్ వేయడంతో ప్రేమ్ చారి ఇంట్లోనే ఉంటారు. పూజారి గారు రావడంతో అందరూ హాల్లో కూర్చుంటారు. అమ్మా, రేపు చాలా బాగుంది. వీళ్ళ చేత పొద్దున్నే సత్యనారాయణ వ్రతం చేయించి రేపు రాత్రి 9:30 వీళ్ళ పేర్లపై శాంతి ముహూర్తం జరిపించండి అన్నారు పూజారి. ప్రేమ్ ఆనంది వైపే చూస్తాడు. ఆనంది పైకి నవ్వుతున్నా సిగ్గుపడుతున్నా లోపల బాధపడుతుందని ప్రేమ్కి అర్థమైంది. మంచిది పూజారి గారు, రేపొచ్చి ఆ కార్యక్రమాలు మీ చేతుల మీదుగా జరిపించండి అంది సీతమ్మ. తప్పకుండా తల్లి, ఇక నాకు సెలవు ఇప్పించండి. సీతమ్మ చారి వైపే చూస్తాడు. చారి అర్థమైనట్లు పూజారికి డబ్బులు ఇచ్చి పంపిస్తాడు. పూజారి వెళ్ళిపోవడంతో సీతమ్మతో ప్రేమ్ ఊళ్ళో విషయాలు అడిగితే సీతమ్మ చెప్తూ ప్రేమ్తో పాటు ఆనంది, సుశీల, మాయ, చారి వింటూ ఉంటారు. ప్రేమ్ నాని చెప్తున్నా వింటూ మరోపక్క మధ్యలో ఆనంది వైపే చూస్తూ ఉంటాడు. అక్కడ అందరికీ అర్థమై చూసి చూడనట్లు వాళ్ళలో వాళ్ళే నవ్వుకుంటున్నారు. చారి మాత్రం అవి పట్టించుకోకుండా మాయను చూస్తూ ఉంటాడు. ఆనంది లేచి బయటికి వెళ్ళిపోతుంది. ప్రేమ్ కూడా లేచి, నాని ఒక చిన్న వర్క్ ఉంది, ఇప్పుడే వస్తాను అన్నాడు. సరే అంటుంది సీతమ్మ. ప్రేమ్ వీళ్ళని ఎలా ఏమార్చి వెళ్ళాలా అని తన రూమ్ వైపు అడుగులు వేయలేక వెళ్తుంటే సీతమ్మ అది గమనించి, నాన్న ప్రేమ్ అటెక్కడికి రా, నీ వర్క్ బయటకు వెళ్ళింది, నువ్వు నీ రూమ్కి వెళ్తున్నావేంటి అంది సీతమ్మ. ప్రేమ్ హిహిహి తెలిసిపోయిందా అని పరుగున బయటికి వెళ్ళిపోయాడు. హాల్లో సీత, సుశీల, మాయ, చారి నవ్వుకుంటున్నారు. బయటికెళ్ళిన ప్రేమ్ చుట్టూ చూస్తాడు. ఆనంది గార్డెన్లో పూల మొక్కల మధ్య బెంచ్పై కూర్చొని ఉండడం చూసి ప్రేమ్ మనసులో, బంగారం చాలా మూడీగా ఉంది, తన మూడు మార్చి నార్మల్ చేయాలంటే ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఐడియా అని మళ్ళీ లోపలికి వెళ్ళి బయటకు వచ్చి గార్డెన్లోకి వెళ్ళి 10 మినిట్స్ తర్వాత ఆనంది ముందుకెళ్ళి నిలబడతాడు. ఆనంది నవ్వుతూ తన ముందు నిలబడి ఉన్న ప్రేమ్ని చూసి పైకి లేచి నిలబడుతుంది. ప్రేమ్ ఆనంది చేయి పట్టుకుని పెద్దగా ఉన్న గార్డెన్ ఇంటి చుట్టూ ఉంది. ప్రేమ్ ఇంటి లెఫ్ట్ సైడ్ ఉన్న గార్డెన్లోకి తీసుకుని వెళ్తాడు. ఆనంది ప్రేమ్ తనని ఎక్కడికి తీసుకెళ్తున్నాడో తెలియక ప్రేమ్ వెనకే వెళ్ళి ఒక చోట ప్రేమ్ ఆగి నవ్వుతూ ఆనందిని కళ్ళతోనే అటు చూడు అంటాడు. ఆనందికి అర్థం కాక అటు చూడగాని తన ముఖం వెలిగిపోతుంది. సంతోషంతో గెంతలేస్తూ పక్కనే నవ్వుతూ తనని చూస్తూ ఉన్న ప్రేమ్ని హక్ చేసుకుంటుంది. తర్వాత ప్రేమ్కి దూరంగా జరిగి తన ఎదురుగా చెట్టుకున్న ఉయ్యాలను చూసి తిరిగి ప్రేమ్ వైపు చూసింది. పద అంటూ నవ్వుతాడు ప్రేమ్ ఆనంది ఉయ్యాల దగ్గరికి వెళ్ళి నిల్చుని ఆనంది ప్రేమ్ వైపే చూస్తుంది. ప్రేమ్ నవ్వుతూ వచ్చి ఆనంది నడుము చెయ్యి వేసి ఆనంది కళ్ళలోకి చూస్తాడు. ప్రేమ్ టచ్కి ఆనంది బ్లష్ అవుతూ కళ్ళు మూసుకుంటుంది. ప్రేమ్ లిఫ్ట్ చేసి ఆనందిని ఉయ్యాలో కూర్చోబెడతాడు. ఆనంది సిగ్గుపడుతూ ఉయ్యాలని పట్టుకొని కూర్చొని ప్రేమ్ నవ్వుతూ ఉయ్యాలు ఊపుతుంటే ఆనంది హాయిగా ఊగుతూ ఉంటుంది. అలా ఊగుతూనే, శ్రీవారు మీకెలా తెలుసు నాకు ఉయ్యాలో ఊగడం అంటే చాలా ఇష్టమని? ప్రేమ్ నవ్వుతూ తెలుసు అన్నాడు. అదే ఎలా అండి అంది. ఎలా అంటే అలా ఎలాగో తెలుసుకున్నానులే శ్రీమతి గారు. ప్రేమ్ తనని శ్రీమతి అన్నందుకు ఆనంది బ్లష్ అవుతుంటే ప్రేమ్ ఊపుతూ ఉయ్యాల పట్టుకుని ఆనంది బుగ్గపై ముద్దు పెట్టి ఉయ్యాలను వదులుతాడు. ప్రేమ్ అలా ముద్దు పెట్టేసరికి ఆనంది షాక్ అయి నోరు కళ్ళు పెద్దవి చేస్తుంది. ప్రేమ్ నవ్వుతూ ప్రేమగా ఆనందిని ఊపుతుంటే ఆనంది చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ప్రేమ్ తనతో ఇలా ఉండడం, ముద్దు పెట్టడం, బ్లష్ అవుతూ ఉయ్యాల్ని ఎంజాయ్ చేస్తోంది. మరుసటి రోజు ఇల్లంతా పూలతో అలంకరించారు. ఆనంది అందంగా రెడీ అయి స్టెప్స్ దిగుతూ వస్తుంది మాయతో కలిసి. ప్రేమ్ చారితో ఏదో మాట్లాడుతూ ఆనందిని చూసి స్టన్ అయి అలా చూస్తూ ఉండిపోతాడు. రెడ్ శారీలో మెరిసిపోతూ ఉంది ఆనంది.
తన అందమైన నవ్వును చూస్తుంటే ప్రేమ్ ఈ లోకాన్ని మర్చిపోయాడు. ఆనంది స్టెప్స్ దిగుతూ ఉన్నట్టుండి తన గుండె కొట్టుకోవడం చూసి తననే కళ్ళు అరపకుండా చూస్తున్న ప్రేమ్ని చూస్తుంది. క్రీమ్ కలర్ షేర్వాణిలో హ్యాండ్సమ్గా ఉన్న ప్రేమ్ని చూస్తూ స్టెప్స్ చూస్తూ కిందికి దిగుతూ ఉన్న ఆనంది లాస్ట్ స్టెప్ అయి స్లిప్ అయి కింద పడిపోతుంటే ప్రేమ్ ఒక్క పరుగున వచ్చి ఆనంది పడిపోకుండా నడుంపై చెయ్యి వేసి పట్టుకుంటాడు. చారి, ఈ స్టిల్ చాలా బాగుంది అని తన మొబైల్లో ఒక పిక్ తీస్తాడు. ఆనంది తను పడిపోకుండా పట్టుకున్న ప్రేమ్ వైపు నవ్వుతూ చూస్తూ ఉంది. మనసులో ఈ క్షణం ఇలాగే ఆగిపోతే బాగుండు అనిపిస్తుందని ప్రేమ్ కళ్ళలోకి ప్రేమగా చూస్తూ ఫీల్ అవుతుంది. ప్రేమ్ నవ్వుతూ మనసులో నాకు కూడా అలాగే అనిపిస్తుంది బంగారం అని ఆనంది నిలబెట్టి దూరంగా జరుగుతాడు. అమ్మ ఆనంది అంటుంది సీతమ్మ. అమ్మమ్మ అని సీత దగ్గరికి వెళ్తుంది ఆనంది. మహాలక్ష్మిలా ఉన్నావు తల్లి. ఆనంది చిన్నగా నవ్వుతూ ప్రేమ్ వైపే చూస్తుంది. ప్రేమ్ నవ్వుతూ పక్కకు తప్పుకుంటాడు. ఆనంది ఎదురుగా లోపలికి వస్తున్న తన ఫ్యామిలీని షాక్ అయి తర్వాత హ్యాపీగా పరిగెత్తుకుంటూ వెళ్ళి డాడీ అని వెళ్ళి అరవింద్ని హగ్ చేసుకుంటుంది. అమ్ములు అని మురిపెంగా ఆనంది ముఖాన్ని చేతుల్లోకి తీసుకొని చూస్తాడు అరవింద్. ఆనంది పక్కనే ఉన్న భాగ్యాన్ని అమ్మ అంటూ హత్తుకుంటుంది. ఆనందిని చూడగానే ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంటుంది భాగ్య. హలో సిస్టర్, ఇక్కడ మేము కూడా వచ్చాం అంటాడు ఆదిత్య. ఆనంది నవ్వుతూ ఆదిని రిషిని హక్ చేసుకుని విష్ చేస్తుంది. రిషిక నవ్వుతూ మేం బాగున్నాం అమ్ములు, నువ్వెలా ఉన్నావురా? ఆనంది నవ్వుతూ బాగున్నాను వదిన అని పిన్ని బాబాయ్ దగ్గరికి వెళ్ళి ఎలా ఉన్నారు పిన్ని బాబాయ్ అని అడుగుతుంది. అజయ్ మంజు మేం బాగున్నాం అమ్ములు. మంజు ఆనంది నుదుటిపై ముద్దు పెట్టి అజయ్ హక్ చేసుకొని నువ్వు బాగున్నావా అమ్ములు అని అడుగుతారు. నాకేంటి పిన్ని బాబాయ్, నేను చాలా బాగున్నాను అంది. అనిల నవ్వుతూ హలో మై డియర్ సిస్ అంటుంది. అని వెళ్ళి హక్ చేసుకుని బొగ్గుపై ముద్దు పెడుతుంది ఆనంది. పక్కనే ఉన్న ఆర్యన్తో ఆర్య ఎలా ఉన్నావురా అని చెంపపై చేయి పెట్టి ప్రేమగా అడుగుతుంది. ఆర్యన్ నవ్వుతూ ఫైన్ అక్క అన్నాడు. అత్త అని పిలుస్తాడు అప్పుడే అంశు. అత్త అన్న పిలుపు విని ఆనంది కొంచెం దూరంలో ఉన్న అంశు వైపే చూస్తుంది. ఆనంది పరుగున వెళ్ళి నేలపై కూర్చొని అంశుని గట్టిగా హత్తుకుని ముద్దుల వర్షం కురిపిస్తుంది. ఎలా ఉన్నావు నాన్న, బాగా చదువుకుంటున్నావా? బాగా అల్లరి చేసి అమ్మా నాన్న బాగా ఏడిపిస్తున్నావా? ఈ అత్తని మిస్ అవ్వలేదా అని అడిగింది. భాగ్య, రిషి, అనిల, మంజు నవ్వుతూ ఆనంది అంశు దగ్గరికి వచ్చి నిలబడతాడు. అమ్ములు, నీకు మేము వారం రోజులే దూరంగా ఉన్నామే అంది భాగ్య. ఆనంది నవ్వుతూ పైకి లేచి అమ్మ నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను మీరంతా వచ్చారంటే అంది. భాగ్య నవ్వుతూ ప్రేమ్ వైపే చూపిస్తుంది. ఆనంది అర్థమై మనసంతా సంతోషంలో నిండిపోయి కళ్ళల్లో కన్నీరు వస్తుంటే ప్రేమ్ నవ్వుతూ ఆనంది వైపే చూస్తూ ఉంటాడు. ఆనంది పరిగెత్తుకుంటూ వెళ్ళి ప్రేమ్ని హగ్ చేసుకుని థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అని ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంటుంది. ప్రేమ్ ఆనందిని అలా చూస్తూ అందరికీ హ్యాపీగా అనిపిస్తుంది. భాగ్య, అరవింద్ కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. ప్రేమ్ అందరి వైపు చూసి ఆనంది ప్లీజ్, అందరూ చూస్తున్నారు ప్లీజ్ కంట్రోల్ అన్నాడు. ఆనంది ప్రేమ్కి దూరంగా జరిగి నవ్వుతూ అందరినీ చూస్తుంటే ఎలా ఉన్నావమ్మా అంది భాగ్య. నేను బాగున్నాను భాగ్య, నువ్వెలా ఉన్నావు అంది సీతమ్మ. బాగున్నానమ్మా అంది భాగ్య. నాన్న అజయ్ ఎలా ఉన్నావురా అంది సీత. అజయ్ కాళ్ళకి నమస్కరించి బాగున్నాయి అత్తయ్య, మీరెలా ఉన్నారు అన్నాడు. బాగున్నాను అని సీత అనగానే అరవింద్ వచ్చి అత్తయ్య కాళ్ళకి నమస్కరించబోతుంటే పక్కకు వెళ్ళిపోతుంది. అరవింద్కి సీత అలా ప్రవర్తించడంతో చాలా బాధగా అనిపిస్తుంది. ఆదిత్య, రిషి, అనిల, ఆర్యన్ సీత కాళ్ళకి నమస్కారం చేస్తారు. సీత నవ్వుతూ వాళ్ళని విష్ చేస్తుంది. ఆదిత్య సీతని అమ్మమ్మ అంటూ హత్తుకుంటాడు. ఆది నాన్న అని ఆదిని నుదుటిపైన ముద్దు పెట్టుకుంటుంది. అది చూసిన ఆనందికి ఎందుకో డౌట్ వస్తుంది, కానీ ఆలోచన పక్కన పెట్టేసి అందరితో నవ్వుతూ ఉంటుంది. ఆనంది, ప్రేమ్ పూజకి టైం అవుతుంది, వచ్చి పీటలపై కూర్చోండి అని సీతమ్మ అనగానే ఆనంది, ప్రేమ్ వెళ్ళి పీటలపై కూర్చుంటారు. పూజ పూర్తి చేసి పూజారి గారు అందరి దగ్గర ఆశీర్వాదం తీసుకువెళ్ళడంతో ఆనంది, ప్రేమ్ వెళ్ళి సీతమ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకుని తిరిగి భాగ్య, అరవింద్ దగ్గరికి వెళ్తారు. అరవింద్ ప్రేమ్ వైపే చూస్తే ప్రేమ్ కోపంగా ముఖం పక్కకు తిప్పుకొని ఆనందిని అరవింద్ వైపుకు జరిపి భాగ్య కాళ్ళకి నమస్కరించి ఆశీర్వాదం తీసుకుని తర్వాత మంజు, అజయ్ దగ్గర, తర్వాత సుశీల దగ్గరికి ఆనందిని పిలుచుకుని వెళ్ళి మా కాళ్ళకి నమస్కరించాడు. ప్రేమ్ బాబు, మీరు నా కాలుపై పడ్డమేంటి అంది సుశీల. తప్పేముంది పిన్ని, నాని తర్వాత నన్ను అమ్మలా ఆదుకున్న, అన్నం పెట్టి నా బాగోగులన్నీ దగ్గరుండి చూసుకున్నావు, అలాంటి నీ కాళ్ళు మొక్కితే తప్పేముంది అన్నాడు.
కాదనుకు పిన్ని, నన్ను నా భార్యని ఆశీర్వదించు అని ఆనంది ప్రేమ్ నవ్వుతూ సుశీల కాళ్ళకి నమస్కరించగాని సుశీల కళ్ళు చెమ్మగిల్లాయి కన్నీళ్లతో. పిల్లా పాపలతో చల్లగా ఉండాలని పైకి లేపుతుంది. తర్వాత అందరూ భోజనాలు చేసి హాల్లో కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. అరవింద్, అజయ్ ఒకచోట, సీతమ్మతో భాగ్య, మంజు ఒకచోట కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే ఆనందితో అనిల, రిషి, మాయ ఒకచోట నిలబడి, ఆర్యన్, ఆదిత్య, చారి ప్రేమ్తో ఒకచోట నిలబడి మాట్లాడుతున్నారు. ప్రేమ్ అంశుని ఎత్తుకుని ముద్దు పెట్టి అంశు ముద్దు ముద్దు మాటలు వింటూ నవ్వుతూ ఉన్నాడు. ఆనంది మనసులో, నా మనసులో బాధ చెప్పకుండానే అర్థం చేసుకోవడం కాకుండా నా ఫ్యామిలీని నా కళ్ళ ముందుకు తెచ్చి నన్ను ఇంత సంతోషపెట్టారు, నేనంటే ఎంత ప్రేమండి మీకు అని ప్రేమ్ వైపే చూస్తూ ఉంటుంది. చూసావా వదిన, మనమంతా అక్కను చూడ్డానికి వస్తే అక్క మాత్రం మనల్ని పక్కన పెట్టుకొని బావకి సైట్ కొడుతుంది అంది అనిల. ఆనంది, అనిల అదేం లేదు అంటూ సిగ్గుపడుతూ తలదించుకుంటుంది. అప్పచ్చా, చాలే మరదల, ఈ సిగ్గు రాత్రి వరకు దాచుకో మా తమ్ముడు కోసం అంది రిషిక. ఆనంది సిగ్గుపడుతూ పో వదిన అంది. మేమెక్కడికి వెళ్ళేది, నిన్నే శోభన గదిలోకి పంపించడానికి వస్తేను అంది అనిల. ఆనంది, అనిల, రిషి, మాయ నవ్వుకుంటూ ఉంటారు. నైట్ అయింది. అరవింద్, భాగ్య, అజయ్, మంజుల, ఆర్యన్ ఇంటికి వెళ్ళిపోయి ఉంటారు. ఆనందికి తోడుగా ఆదిత్య, రిషి, అనిలని ఉంచి వెళ్తారు. ఆనందిని రిషి, అనిల రెడీ చేస్తూ ఉంటే మాయ అంశుని ఒళ్ళో కూర్చోబెట్టుకుని చూస్తూ ఉంటుంది. హాల్లో చారి, ఆదిత్య అంటే ప్రేమ్ తను ఒంటరిగా ఉండాలని చెప్పడంతో టీవీలో మూవీ చూస్తూ ఉంటారు. అబ్బా ఎంత ముద్దుగా ఉన్నావే, నిన్ను ఇలా బావ చూస్తే అస్సలు వదలడు అని తన కౌగిల్లో బంధించేయడం గ్యారెంటీయే అంటుంది మెలికలు తిరిగిపోతూ అనిల. రిషి కూడా నవ్వుతూ, అని నిజం చెప్పు, ఆనంది ప్రేమ్ని చూసి ఫ్లాట్ అవుతుందా లేక ప్రేమ్ ఆనందిని చూసి ఫ్లాట్ అవుతాడా? అందులో డౌట్ అవసరం లేదు, బావని చూసి అక్కే ఫ్లాట్ అవుతుంది అంది అనిల. ఆనంది చిరుకోపంగా అనిల వైపు చూస్తుంది. అనిల నవ్వుతూ వెనక నుంచి ఆనంది భుజాలపై చేతులు వేసి బుగ్గపై ముద్దు పెట్టి, బావ చందమామైతే నువ్వు ఆకాశంలో తారలా మెరిసిపోతున్నావు తెలుసా, నాకే ముద్దొచ్చేస్తున్నావు అంటే ఇంకా బావకి చెప్పాల్సిన పని లేదు. ఆనంది సిగ్గుపడుతూ ఉంటే అందరూ నవ్వుతారు. ప్రేమ్ తన రూమ్ బాల్కనీలో నిలబడి ఆకాశంలోకి చూస్తూ ఉంటాడు. ప్రేమ్ కోసం ప్రేమ్ రూమ్లోకి వచ్చిన సీత ప్రేమ్ని అలా చూసి దగ్గరికి వెళ్ళి పక్కన నిలబడి, చందమామ చాలా అందంగా ఉన్నాడు కదా ప్రేమ్, కానీ నీకంటే కాదు అంటుంది సీతమ్మ. ప్రేమ్ సీత వైపే చూస్తాడు. నాపై కోపంగా ఉందా నాన్న అంది సీతమ్మ. నీకు తెలుసు కదా సీతు, నేను ఆనందికి ఎందుకు దూరంగా ఉన్నాను, ఎందుకు ఇలా చేశావు? నాకు తెలుసు ప్రేమ్, ఆనందికి అన్ని నిజాలు తెలిసాకేనో తనతో సంతోషంగా ఉండాలనుకున్నావు. కానీ ఒకటి నాన్న, నీకు నమ్మకం ఉందా ఆనందికి నీకు వాళ్ళ నాన్నపై ఉన్న కోపం, ద్వేషం తెలిస్తే ఆనంది నీతో జీవితం పంచుకుంటుంది అనుకుంటున్నావా? నాని, నువ్వేం మాట్లాడుతున్నావు అన్నాడు ప్రేమ్. నిజం ప్రేమ్, నీకు బాగా తెలుసు ఆనందికి వాళ్ళ నాన్న అంటే ప్రేమ. అలాంటిది నువ్వు వాళ్ళ నాన్న పతనం కోరుకుంటున్నావని తెలిస్తే ఎలా తట్టుకుంటుంది? అన్నిటికన్నా ముఖ్యమైన విషయం, నువ్వు తనకి నీ ప్రేమ పంచకుండా తనకి నిజం తెలిసే వరకు ఆగితే నువ్వు తనని తన తండ్రిపై పగతో పెళ్లి చేసుకున్నావనుకుంటుందే తప్ప ప్రేమతో అని అస్సలు అనుకోదు. ప్రేమ్ బాధగా, నానమ్మ. అవును నాన్న, నువ్వు ఇప్పుడే దగ్గరవ్వమని నేను చెప్పడం లేదు, కానీ ఒకసారి ఆలోచించు. నీకు తనపై ప్రేమ ఉన్నప్పుడు, తను నిన్ను ప్రేమతో భర్తగా కోరుకుంటున్నప్పుడు తనకి నువ్వు దగ్గరవడానికి ఏంటి నీ సమస్య? ప్రేమ్, నీ ప్రేమని ఆనందికి పంచు, తనకి నమ్మకం ఇవ్వు. ఈ ప్రపంచంలో తనకంటే నీకు ఏది ఎక్కువ కాదని, తను లేకపోతే నీకు జీవితమే లేదని, తన లేకుండా తనని ప్రేమించకుండా నువ్వు బ్రతకలేవని, తనకి దగ్గర అవ్వకపోయినా పర్వాలేదు, తన మనసుకి దగ్గరవ్వు నాన్న. అప్పుడు ఆనందికి నిజం తెలిసినా నిన్ను అపార్థం చేసుకోకుండా అర్థం చేసుకుంటుంది, నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళదు. ఆ తర్వాత నీ ఇష్టం అని సీత వెళ్తూ వెళ్తూ వెనక్కి తిరిగి, కానీ ఒక్క మాట ప్రేమ్, ఆనంది నిలువెత్తు ప్రేమని తన కళ్ళ ముందే నీ రూపంలో పెట్టుకుని నీ చుట్టూ ప్రేమ కోసం తిరిగే పరిస్థితి తీసుకురాకు అని వెళ్ళిపోతుంది. ప్రేమ్ బాధగా మౌనంగా ఉండిపోతాడు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.